బంగారు నగల అమ్మకాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని అనంతపురం జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టార్ జ్యువెలరీ అధినేత శివప్రసాద్ ఉపాధ్యక్షుడు గొంది నాగయ్యశెట్టి జ్యువెలరీ అధినేత గొంది జనార్దన్ అన్నారు. అనంతపురంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. లీగల్ మెట్రాలజీ విజిలెన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలోనే తమ వెయిటేజీ మిషన్లను తనిఖీ చేసి మరీ బంగారు నగలు అమ్మకాలు చేస్తున్నామన్నారు. తూకాల్లో తేడాలు ఉన్నాయని ఇటీవల అధికారులు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. పైగా దుకాణాలపై చలానాలు విధించి ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలతో నమ్మకంగా ఉంటూ బంగారు నగల అమ్మకాలు చేస్తున్నామని చెప్పారు. అనవసరమైన ఆరోపణలతో తమను ఇబ్బందులు పెట్టాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బ్యాలెన్స్లోన తేడా వచ్చిందని అందరికీ ఫైన్ వేశారు. కానీ ఒక మిల్లీ అంటే పెద్ద తేడా కాదు. అది గాలి వచ్చినా కరెంటు ఎక్కువలోకి వచ్చినా మిల్లీ మారుతుంది. ఈ రోజు గత 80 ఏళ్ళుగా వ్యాపారం చేసేవాళ్ళు ఒక మిల్లీ కోసం మేము ఎప్పుడు ఏది చేసి ఉండేమో ఏమి జరగదు. అకస్మాత్తుగా కరెంటు కానీ ఏర్ కానీ వచ్చిందంటే ఒక మిల్లీ పాయింట్ తేడా వచ్చింది. దానికి ప్రభుత్వం వారు మాకు ఒక్కొక్కరికి 50,000 ఫైన్ వేశారు. దీన్ని మేము ప్రజాముఖంగా మీ ముఖంగా మీకు తెలియపరుస్తున్నాము. దీని విషయం జనార్దన్ గారు ఎక్కువగా వివరించి చెప్తారు. గొంది నాగయ్యశెట్టి జ్యువెలర్స్ వారం అందరం కలిసి అనంతపూర్ జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున అందరూ బంగారంగళ్ళు నడుపుకుంటూ చాలా ఏళ్లుగా న్యాయంగా న్యాయబద్ధంగా చేసుకుంటూ ఉన్నాము. కానీ గత నెల 27 ప్రభుత్వం వారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా మీద దాడి చేసి మా తూనికలు వెయింగ్ మిషన్స్ అన్నీ చెక్ చేసి 7 మిల్లీగ్రామ్ ఉంది, 1 మిల్లీగ్రామ్ తేడా ఉందని కేసు బుక్ చేసి 50,000 రూపీస్ చలాన్ కట్టించారు. కానీ మేము ఇప్పటి వరకు 1 మిల్లీగ్రామ్ కూడా తేడా లేకోకుండా వాళ్ళు స్టాంపింగ్ చేసిన మిషన్లనే వాడుతూ ఎటువంటి ట్యాంపరింగ్ లేకోకుండా మేము చేస్తున్నాము. ఇంతవరకు ఏ కంప్లైంట్ ఎక్కడి నుంచి కూడా మాకు వెయిట్లో కానీ ఏ దాంట్లో కానీ కంప్లైంట్ రాలేదు మా షాపుల్లో. కానీ ఇదేమంటే ప్రెస్లో ఏమని వచ్చింది, మేము ఇట్లా వెయిట్స్లో మోసం చేస్తున్నామని చెప్పి పేపర్లో వచ్చింది. దాని నుంచి మా రెప్యుటేషన్ కూడా దెబ్బతినే విధంగా పేపర్లో రాశారు. అందుకు బాధపడి మేము ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసినాము. ఎవరే కానీ తూనికల్ వెయింగ్ మిషన్స్లో కానీ ప్యూరిటీలో కానీ ఎటువంటి ఇష్యూస్ ఇన్నేళ్లుగా గత 80 సంవత్సరాలుగా పాతూరులో మేము చేసుకుంటూనే ఉన్నాము. కానీ ఎప్పుడు రాలేదు. కానీ ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ప్రజల్లో ఏమని రాంగ్ మెసేజ్ పోతుంది. ఇది చిన్న షాపుల వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు కొలతల్లో వెయిట్స్లో, కార్పొరేట్ షాపు పోదామనే విధంగా మమ్మల్ని టర్న్ చేసి మాకు అన్యాయంగా మాకు ఇదవుతా ఉంది. దానికోసం మేము డిపార్ట్మెంట్ వారు మాకు ఎటువంటి ఇది లేదు, కానీ ఏమీ ప్రాబ్లం ఏం లేదు. కానీ రాంగ్ మెసేజ్ పబ్లిక్లో పోకూడదని చెప్పి మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మేము మీ ప్రెస్ ద్వారా ప్రజల్ని కోరుకుంటానేది ఏమంటే వెయింగ్ మిషన్స్లో కానీ ఎటువంటి తేడాలు ఉండవు. దయచేసి అందరూ మా స్థానికుల్ని ప్రోత్సహించేదిగా కోరుతున్నాము. ముఖ్య అతిథులుగా జాఫర్ గారు, నేను, మన్సూర్ గోల్డ్ అసోసియేషన్ రిటైల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అట్లానే జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివప్రసాద్ గారు, జనా అన్న గారు, ఇంకా ఇతరత్రాల్లో అమిరంజా గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. పాత్రికేయులకు కూడా నమస్కారం. నిన్నటి రోజు ఇది జరిగినది అది ఒక బాధాకరమైనది. ఎందుకంటే ఈ జ్యువెలరీ షాపులో 24 మంది ఉన్నారు. ఈ 24 మందిలో ఇప్పుడేం కొత్తగా పెట్టిన షాపు కాదు, లేకుంటే వీళ్ళకి తూకాలు వచ్చేది కాదు, ఇంకోటి కాదు. వాళ్ళ తాతగారి ఆలయం నుంచి కూడా ఆ రోజు కూడా ఏ మిషన్లు లేవు. చేయి తూకాలు వేసుకుంటూ మచ్చితో ఇచ్చేసి బంగారుగా ఇచ్చి ఆ రోజే టచ్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఏ దినం కూడా తప్పుడు వ్యవహారం జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, కార్పొరేట్ అంగిళ్ళన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంత ఉన్నా కూడా వీళ్ళ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి ఒక కుట్రపూరితంగా చేసుకొని మా షాపుల మీద రైడ్ చేయడము బాధాకరమైన విషయం. కానీ ఒకటి నేనే జనరల్గా అడుగుతున్నాను, వేయింగ్ మిషన్ మనము సీల్ వేసిన వెంటనే దానికి 1 సంవత్సరం పరిధి ఉంటుంది. ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు సంవత్సరంలో. కానీ వేసిన నెలకే అంటే అది తప్పుడు సమాచారం. ఇంకోటి ఏం వేసినారు వీళ్ళు ఫైన్, 50,000 రూపాయలు ఫైన్ వేసినారు. ఫైన్ మాట కాదు, ఇది ముఖ్యం, పరువు మాట. అంటే మిల్లీకి 100 గ్రాములు బట్టు రాయి పెడితే
100 గ్రాములు కరెక్ట్ వచ్చిందా, తక్కువ వచ్చిందా? తక్కువ వస్తే దొంగతనం అవుతుంది, ఎక్కువ వస్తే మా బంగారే పోయింది. మనం ఆ నాలెడ్జ్ చేయాలి, వాళ్ళకి అడిగిన లేదు. వీళ్ళు 100 గ్రాములు ఇస్తే 130 మిల్లీలు ఎక్కువ చూపిస్తున్నప్పుడు బంగారు ఎవరిది పోతుంది? తక్కువ పోతుందా, ఎక్కువ పోతుందా? లాజిక్ పాయింట్ ఇదే. మేము పరువు నష్ట దావా వేస్తాం, మేము ప్రైవేట్గా వేస్తాం, జ్యువెలర్స్ కాదు, ఒక అసోసియేషన్ తరఫున వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఇటువంటి ఫ్రాడ్ అన్నీ మీ అతనే తూకాలు వేసినాడు, మీ అతనే సీల్ వేసినాడు, మీ అతనే వేసినాడు. ఎవడైతే తూకాలు వేసినాడో వాడిని పిలిపించి నువ్వు ఇది వేయాల, పనిష్మెంట్ ఇవ్వాల. అతను సస్పెండ్ చేస్తారా? లేకుంటే మా ఇంతమంది 80 ఏండ్ల మా అంగిళ్ళ షాపులు పరువు తీసినారు. ఈరోజు ఏమవుతుంది, పేపర్ చదివేవాళ్ళు, మీడియా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకోసం వీళ్ళంతా కోటీశ్వరులు ఎవరు లేరు. ఉండే బిల్డింగ్లు ఇట్లే ఉన్నాం, మా ఉండే సరుకులు అట్లే ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది కాబట్టి కార్పొరేట్ వాళ్ళకి ఇంత ఉన్నా కూడా ఈ అనంతపురంలో ఏం మా కస్టమర్లు రాలేదంటే మన వాళ్ళు చేసిన సర్వీస్కి గుడ్ విల్ ఉంది కాబట్టి మన షాపులు నడుస్తూ ఉంటాయి. వాళ్ళ షాపులు లేవు కాబట్టి ఇవన్నీ కుష్టపూరితంగా పనిచేసింది. అయితే మీరు కూడా వ్యాపారస్తులే, పత్రికా విలేకరులు తెలుసు. 1 కేజీ రాయి ఉందండి, కేజీ రాయికి కేజీ రావాలా కదా. సరుకులు ఏదైనా తూకం వేసినా కూడా కేజీ అయినా కూడా కేజీ వస్తుంది. కేజీకి ఎక్కువ పోతే సరుకు ఎవరిది పోతుంది? అది కొట్టేసినట్లా. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో నాకే అర్థం కాలే. మా వాళ్ళు ఎందుకు ఊరుకున్నారో తెలియలే. మేము ఉన్నట్టు గ్యారెంటీ కట్టేస్తాం, మరి కూర్చోబెడతాండి, నాయన కూర్చో, ఏం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? తక్కువ వస్తే మేము దొంగతనం చేసినట్లా. ఇప్పుడు మీకే జనరల్ నాలెడ్జ్ ఇది, పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు, ఇంకోటి లేదు. మళ్ళీ ఎట్లా 50,000 వేస్తాడు? ఒకటి వాడిని పిలిపిల్లా, నువ్వు సీల్ వేసినావు పిలిపి, నువ్వు ఎట్లా సీల్ వేసినావు నాయన, ఎట్లా తూకాలు పెట్టి నువ్వు అడ్జస్ట్ చేసిపోయినావు? నువ్వు చేయలే కదా. నువ్వు చేసిన 15-25 రోజులకే వచ్చితే నువ్వు తప్పు ఎవరిది? ఈరోజు ఎలక్ట్రానిక్ వ్యవస్థ జనాగారు చెప్పినట్ల గాలి పోవచ్చు, లేకుంటే కరెంట్ ఆన్ అయితే కూడా అది ఎలక్ట్రికల్ చూపిస్తుంది. అప్పుడు మీరు చెక్ చేసినప్పుడు ఎట్లుందో మాకు తెలియదు. ఊరికే ఆ స్లైడ్ ఇట్లా తూకం తీసేదాన్ని తీసినా కూడా గాలికి కొడుతుంది అది. ఇప్పుడు బట్టు వాడు రాయి తీసుకొని పెట్టాలంటూ కూడా అది జరపాల్సిందే కదా. ఆ స్లేట్ జరపడం కొంత గాలి పోయినా కూడా 30-20 మిల్లీలు ఏం పెద్ద సంగతి కాదు. అది మేము నష్టపోయినాము, వాళ్ళకి అర్థం కాలే. ఏం చదివినారో మాకే తెలియదు. మనం తక్కువ తూకం వస్తే భయపడాలా, ఎక్కువ పోయింది అది. మీరు ఎవరైనా లెక్కేసుకోండి. ఇప్పుడు 100 గ్రాముల ఆరం ఇస్తామనుకోండి, తీసుకొని నువ్వు 100 గ్రాములు పెట్టు, ఎక్కువ పోతుంది అది. 150 మిల్లీలు అంటే 50 మిల్లీలు ఎక్కువ పోయితే నువ్వు బట్టికి ఎంత? మనదే దినానికి వ్యాపారం ఎంత అవుతుంది? 50 తులాలు అమ్మినా కూడా మందే పోతుంది. 100 మిల్లీల బంగారు వెళ్ళిపోతుంది. తక్కువ ఏం పోతుంది కదా, ఎక్కువ పోతుంది. తక్కువ పోయేది ఎప్పుడు? 100 మిల్లీలు బట్టు పెట్టినప్పుడు 50 మిల్లీలు తక్కువ చూపిస్తే మనం దొంగలు అవుతాం. ఎక్కువ చూపించింది రాయినే ఎక్కువ చూపించినప్పుడు మా బంగారు పోయినట్టు ఇంకా మేలు చేసినాడు, ఇళ్ళగానే హుషారు చేసినాడు. మీరేనండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం, మళ్ళీ మెజర్మెంట్ చేసుకోవాలా. అడ్వకేట్ని పిలుస్తాం, మాకు ఉన్నారు అడ్వకేట్ కూడా, మా అసోసియేషన్కి సలహాదారులు ఉన్నారు, పిలుస్తాం. ఊరికి ఇడిసిపెట్టే పద్ధతి కాదు ఇది, పరువుది ఇది ఒక దినం వ్యాపారం కాదు. తాతలు కాదు తరాల నుంచి మా పేర్లు వచ్చింటాయి. ఇప్పుడు మా పేర్లు చెడిపోతే ఎవరు ఇవ్వద్దన్నా మాకి. దీనికోసము మేము కూడా అందరూ కూడా మాట్లాడుకొని, మా సలహాదారులు అడ్వకేట్లు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటాము. ఇంకా 2 యూనియన్లు ఉన్నాయి, ఇల్లు వాళ్ళతో తీసుకుంటాము. సామాన్యం కాదు. ఈరోజు వీళ్ళకంటే యాదో పెద్ద అంగిడి వాళ్ళు యాదో ఉండే ఇస్తారనుకోండి, చిన్న అంగిడి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈరోజు 5,000 ఇవ్వాలంటే కూడా కష్టమైంది. 50,000, 60,000, 80,000 ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వేసేది, బంగారు వాళ్ళు వచ్చి పడేది, వీళ్ళు పడేది. మేము అరువు దొరికిన వాళ్ళ బంగారు అంగిడి వాళ్ళము. సామరస్యంగా పోవాలా, గౌరవంగా బతకాలనే భావనలో మనం ఉంటాము. అందుకోసం దయచేసి విలేకరుల ద్వారా, మీ పత్రికా ముఖం ద్వారా మాకు న్యాయం కావాలా. మీరు కూడా వచ్చి రావచ్చు, తూకాలు వేసుకుంటే దాంట్లో ఏం పొరపాటు లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహాయం చేయాల్సింది కూడా మా అసోసియేషన్ వాళ్ళకి కూడా మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణకారుల జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గత నెల 14/11/2024 సంవత్సరంలో స్వర్ణకారులందరూ తమ వేయింగ్ మిషన్లు తీసుకొని లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖకు వెళ్ళి తమ త్రాసులన్నీ చెక్ చేయించుకొని సీల్ వేయించుకొని వచ్చినారు.
అటు తర్వాత 27వ తేదీ అంటే మేము లీగల్ మెట్రాలజీ తునికలు కొలతల శాఖకు వెళ్ళి మేము చలానా కట్టి డబ్బులు కట్టి మేము సీల్ వేయించుకొని వచ్చిన తర్వాత 13 రోజులకి అనంతపురం నగరంలోని పాత ఊరిలోని స్వర్ణకారుల షాపులకు అందరికీ కార్పొరేట్ సంస్థల మాటలు విని వచ్చినారో ఇంకోటి స్వతహాగా వచ్చినారో తెలియదు, కానీ విజిలెన్స్ అయితేనేమి, లీగల్ మెట్రాలజీ అయితేనేమి, హెచ్యుఐడి వాళ్ళు అయితేనేమి అందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేసి మీ షాపుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చే బంగారు 100 గ్రాములు తూకం వేస్తే 1 మిల్లీ 2 మిల్లీ 3 మిల్లీ వారా వస్తూ ఉంది. 1 మిల్లీ కాస్ట్ 7 రూపాయలు, 2 మిల్లీ కాస్ట్ 14 రూపాయలు, 3 మిల్లీ కాస్ట్ 21 రూపాయి అవుతుంది. 21 రూపాయికి కొన్ని వందల సంవత్సరాల నుండి బంగారు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బంగారు అంగళ్ళ పైన మీరు లేనిపోని అభాండాలు వేసి మీరు మా త్రాసులు సీజ్ చేసి వేలకు వేలు 50,000 లక్ష రూపాయలు మీ ఇష్టానుసారంగా మా మీద రుసుము అపరాధ రుసుము అని చెప్పేసి మీరు మా మీద పన్నులు వేయడము చాలా దురదృష్టకరము, చాలా బాధాకరము. ఇప్పటికైనా మీరు 14/11/2024 తేదీన ఏ అధికారి అయితే మాకు లీగల్ మెట్రాలజీ అధికారి ఎవరైతే మా త్రాసులకు సీల్ వేసినారో అతని మీద కేసు కట్టి అతని దగ్గర డబ్బులు వసూలు చేయండి. 13 రోజుల్లో మేము త్రాసులు ఏమన్నా అడ్జస్ట్ చేయగలుగుతామా? త్రాసులు ఏమన్నా అడ్జస్ట్ చేసేకి వస్తుందా? అంటే మేము మోసకారులమా? వందల సంవత్సరాల నుండి మాకు కస్టమర్లు ఉన్నారు, మా జీవనాధారం అదే, మా కడపాత్రం అదే, మా పిల్లల భవిష్యత్తులు ఉంటాయి. ఇన్ని పెట్టుకొని మేము మోసం చేయాల్సిన అవసరం ఏముండదు. మీరు కార్పొరేట్ వ్యవస్థకు తల వంచి మా మీద అధికారులు, మీరు పై అధికారుల ఒత్తిళ్లకు తల వగ్గి మా దగ్గరికి వచ్చి మా మీద ఈ రకంగా అభాండాలు వేయడం చాలా బాధాకరమైన విషయం. ముందుగా మాకు ఎవరైతే సీల్ వేసినారో ఆ అధికారి పైన మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి మా పైన ఫైన్లు వేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన 3 షాపులకి వచ్చినారు. స్టార్స్ జ్యువెలర్స్, సయ్యద్ అమీర్ హంజా జ్యువెలర్స్, కేదార్నాథ్ జ్యువెలర్స్, గొంజు నాగా జ్యువెలర్స్ 3 షాపులకు వెళ్ళారు. ఏంటి ఈ షాపులో వందల సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు, మోసం చేసినారా? రండి మా షాపుల్లో నాణ్యతకి మీ కార్పొరేట్ కంపెనీలో నాణ్యతకి ఒకసారి టెస్ట్ చేద్దాం. రండి, మీకు చేతనైతే బహిరంగంగా రండి, టెస్ట్ చేసుకుందాం. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు, వాళ్ళు ఎంత పర్సెంట్కి బంగారం అమ్ముతున్నారు, కస్టమర్లకి ఏ రకంగా మోసం చేస్తున్నారు, మేము ఏ రకంగా కస్టమర్లకి వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము, వాళ్ళకి ఏ రకంగా మేము ప్రజలకు మంచి చేస్తున్నాము. మీరు ఒక్కసారి రండి, ఎదురుగా రండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. కార్పొరేట్ వ్యవస్థలో అమ్మే బంగారుకి మేము అమ్మే బంగారుకి మేము వేసే వేస్టేజ్కి వాళ్ళు వేసే ఎంత పర్సెంట్ వేస్తున్నాం. మేము తిప్పి కొడితే 6%తో మేము అమ్ముకుంటున్నాం, 7%తో మేము అమ్ముకుంటున్నాం. వాళ్ళు అప్ టు 22%, 25% వరకు అమ్ముతున్నారు. అంటే వాళ్ళు మోసం చేసినట్ట, మేము మోసం చేసినట్ట. వాళ్ళు ఒక ఆర్నమెంట్ పైన వేలకు వేలు మేకింగ్ ఛార్జ్ అనేస్తున్నారు. మేము మేకింగ్ ఛార్జ్ అనేది వేయడం లేదు. ఇన్ని రకాలుగా మేము ప్రజల కోసము అహర్నిశలము కష్టపడుతున్నాము. వాళ్ళ మాదిరి మేము మోసం చేసి పెద్ద కార్పొరేట్ కంపెనీల మాదిరి లేవు. మాకు ఒక అంగడి ఉంటే కడుపాత్రం ఉంటుంది చాలు. వాళ్ళ మాదిరి 100 అంగళ్ళు లేవు మాకు ఉండేది ఒక్కొక్క అంగడే. అయినా కూడా మీరు ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మా మీద ఈ రకంగా అభాండాలు వేయడం కానీ, మా మీద ఈ రకంగా అధికారులతో దాడులు చేయించి మా స్వర్ణకార వ్యవస్థను నాశనం చేయాలన్న ఉద్దేశంతో చూడడం చాలా బాధాకరమైన విషయము. అలాగే కనుక కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా మేము స్వర్ణకారులం అందరము చాలా ఉద్రిక్తంగా మేము దీనికి నిరసన తెలియజేయాల్సిన వస్తుందని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా అనే ప్రింట్ మీడియాకు నమస్కారములు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో స్వర్ణకారుడు జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రథమంగా హాజరైంది. ఏనాడు కూడా ఈ అంశం రాలా. తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, కార్పొరేట్ వ్యవస్థ అంటే బహుళజాతి కంపెనీలు, ఈ బహుళజాతి కంపెనీలు వచ్చిన తర్వాత, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎర్రతివాచి పరిచారు. వారు చేసినటువంటి వ్యాపారానికి కానీ, వారు చేసినటువంటి తూకాలకు కానీ వారికి అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు పోటీ జరుగుతూ ఉంది. ఈ కాంపిటీషన్లో స్వర్ణకారులు నిలబడి వ్యాపారం చేసుకోవడం అనేటువంటిది అంత సులభమైంది కాదు. కానీ ఈ సందర్భంలోనే విజిలెన్స్ వారు మీరు ఇచ్చినటువంటి గత నెల 14/11/2024లో మీరు నోటీస్ ఇచ్చారు.
కానీ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినారు? ఈ నెల 13 డేట్ ఇచ్చినారు. ఈ నెల 13వ డేట్ ఇచ్చినారు. మరి ఆ లోపల ఏ రకంగా ఫైన్ వేస్తారు? 2-3 అంగళ్ళకు 50,000 రూపాయలు ఎట్లా ఇస్తారు? అంటే ఒక చిన్న పొరపాటు కూడా జరగకపోయినా కూడా ఒక మిల్లీగ్రామ్ కూడా ప్రాపర్టీ లేకోకుండా పూర్వం నుంచి వ్యాపారం చేసుకునేటువంటి వారిపైన ఈ రకమైన దాడులు చేయడం అనేటువంటిది దీని వెనకాల కుట్రుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఒక స్వర్ణకారుల వాళ్ళ జ్యువెలర్స్లో దాదాపు ఒక 5 మంది 10 మంది కుటుంబాలకు ఉంటారు. జీవనాధారం ఇది. ఈ వ్యాపారాన్ని వృత్తిగా భావించాలి. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కదా స్వర్ణకారులు. కానీ ఏ రోజు కూడా కంప్లైంట్ రాకపోయినా కూడా 1 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రాముల తేడాతో మీరు అంతా కూడా దాడులు చేసి ఫైన్లు వేస్తామన్నారంటే మీ షాపులు బంద్ చేసుకోమని మీరు చెప్పగానే చెప్పినట్టు ఇది. మీరు ఇంటెన్షన్ మాకు అర్థమైపోతుంది. కానీ వాళ్ళ పత్రికల్లో రావడము లేకుండా టీవీలో రావడంతో ఏమవుతుందంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఆయన జనార్దన్ చెప్పినట్టుగా జనములో కొనుగోలు చేసుకునేటువంటి వాళ్ళు అంటే ఎవరైతే వాళ్ళు బంగారు కొంటారో వాళ్ళందరికీ కూడా అనుమానం రేకెత్తినట్లు మీరు అంటే ఒక రకంగా అవమానపరిచినారు ఇక్కడ వ్యాపారస్తుల్ని. తర్వాత ఎవరైతే మళ్ళీ బంగారు తీసుకోవడానికి రావాలనేటువంటి వారికి అనుమానాన్ని క్రియేట్ చేశారు మీరు. అంటే 2 రకాలుగా ఈ రకంగా నష్టం చేశారు. అందుకంటే విజిలెన్స్ వారు కూడా దీన్ని పూర్తిగా దాన్ని ఆలోచించాలి. మేము కూడా ఆ పై అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతాం. స్వర్ణకారులకు సంబంధించినటువంటి అంశం పైన చాలా న్యాయమైనటువంటి అంశం అది. వాళ్ళ మనుగడే చాలా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో వారిని అరికట్టలేరు. మీరు కార్పొరేట్ వ్యవస్థను మీరు అరికట్టలేరు. బహుళజాతి కంపెనీలు ఆపలేరు. ఆర్థికపరమైన ఏమన్నా లోటు ఉందేమో నాకు అర్థం కాదు. కానీ ఈ రకంగా స్వర్ణకారులపైన ఫైన్ వేస్తున్నారంటే ఇది కూడా ఒక అనుమానంగా మేము భావించాల్సి వస్తుంది. అందుకని దీన్ని లోతుగా పరిశీలించి మేము కూడా దీన్ని స్టడీ చేసి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి మమ్మల్ని ఆహ్వానించడం అనేది నేను ప్రథమన అంటా ఉన్నా. అందుకనే డీటెయిల్గా దీనికంతా తీసుకొని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖులైనటువంటి న్యాయవాదులతో కూడా మాట్లాడుకొని దీన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ జ్యువెలర్స్ వారికి అండగా ఉంటాం. అదేవిధంగా కొత్తూరులో పాతూరులో కూడా ఈ నగలు షోరూములు అమ్మేటువంటి వారు వ్యాపారం చేస్తున్నటువంటి వారు కూడా మేము వాళ్ళ తరఫున గట్టిగా నిలబడతామని చెప్పి నేను మనవి చేస్తూ విజిలెన్స్ యొక్క దాడును ఆపాలి, ఆ రకమైనటువంటి ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి, ఆ మీటింగ్ కూడా మేము వస్తామని చెప్పి విజిలెన్స్ వారికి కూడా మనం చేస్తాం. ప్లీజ్. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం. అనంతపురం జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే విజిలెన్స్ వారు గవర్నమెంట్ వేరియస్ అధికారులు చేస్తున్న వాళ్ళ వైపరీత్యాన్ని మనం దృష్టికి తీసుకొని పోవాలా, పబ్లిక్ దృష్టికి తీసుకొని పోవాలన్న ఉద్దేశం. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే 14వ తారీఖున సీజ్ చేసి 20వ తారీఖు నోటీస్ పంపించడం అనేది ముఖ్యంగా చాలా ఇల్లీగల్ పని. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా తనిఖీకి వస్తే వెంటనే దానికి సంబంధించి ఒక నోటీస్ సర్వ్ చేయడం కానీ ఒక పంచనామా రాయటం కానీ జరగకుండా సీజ్ చేసి 6 రోజుల తర్వాత నోటీస్ ఇవ్వటం అనేది సీరియస్గా ఖండించాల్సిన విషయం. రెండో విషయానికి వచ్చేసరికి విజిలెన్స్ వాళ్ళకి ఏదో అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయని అందరికంటే మేము పైన ఉంటామని చెప్పేసి వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని అమలు చేయాలి. అంతేగాని చట్టానికి పైన ఎవరూ లేరు. నో వన్ ఈజ్ బియాండ్ లా. ఏ అధికారుడు కూడా చట్టానికి పైన లేరు. కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైతే చేయాలనుకున్నారో చట్ట పరిధిలో చేయండి. చట్ట పరిధిలో చేస్తూ జ్యువెలర్స్ అసోసియేషన్ల ప్రతి సభ్యునికి మీరు ఇందాక పెద్దలు అన్నట్టు ఏదన్నా ఒక మీటింగ్, ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏదన్నా తప్పులు జరిగినా లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా వెంటనే మీరు ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటే అది సబబు కాదు. అయితే చట్టపరంగా చేయాలన్న ఒక ఉద్దేశము. ఏదన్నా లీగల్ సమస్యలకు సంబంధించి ఏదన్నా కంప్లైంట్స్ చేయాలన్నా కూడా వీరు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతి సభ్యుడు ముందరుంటారు. అయితే మీరు జాగ్రత్తగా వారికి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని పోయే